హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఈ వ్లాగ్లో మీరు దీపారాధన మహోత్సవం మా ఇంటి దగ్గర వినాయక మండపాల్లో ఎలా జరిగింది అన్నది మీకైతే చూపిస్తున్నానండి. ఇక్కడ 2 రకాల దీపారాధనలు అయితే జరిగినాయండి. ఒకటేమో ట్రయాంగిల్ పార్క్ బాయ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దీపారాధన ఒకటి, అదేవిధంగా శాంతినగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దీపారాధన ఒకటి. ముందుగా అయితే ట్రయాంగిల్ పార్క్ వారిది చూద్దామండి. ట్రయాంగిల్ పార్క్ అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది. అక్కడ వెడ్నెస్డే బుధవారం నాడు సాయంత్రం అయితే దీపారాధన మహోత్సవం అయితే చేశారండి. చక్కగా వెళ్ళేసరికి చూసారా, గణపైన అయితే కరుణాంతరంగా ఆశ్రిత దీన జనావనరంగ ప్రభో పాండురంగ వివో పాండురంగ జయ పాండురంగ ప్రభో. చక్కగా పాటలు కూడా పాడించారనమాట. ఆవిడ పేరు కృష్ణవేణి అండి. ఆవిడ చక్కగా మ్యూజిక్ క్లాసెస్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆవిడైతే చక్కగా భక్తిరంజని పాటలన్నీ కూడా పాడారనమాట, భక్తి పాటలన్నీ కూడా. తర్వాత ఇదిగోనండి, మేము అందరం కూడా వెళ్ళిన వాళ్ళందరం కూడా ఇదిగోనండి గుర్తుగా ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇదిగోండి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే దీపారాధన చేయించేసామన్నమాట. తర్వాత మేమందరం అయితే స్టార్ట్ చేసామన్నమాట దీపారాధన చేయడము. చక్కగా శంకు చక్రం, అదేవిధంగా వినాయకుడు, తర్వాత స్వస్తిక్ ఓంకారంతో అయితే చక్కగా ముగ్గు వేసి దానికి చక్కగా దీపాలన్నీ కూడా అలంకరించారు. చాలా బాగుంది కదండి, చిన్నదైనా కూడా చాలా అందంగా అయితే వేశారనమాట. చాలా చాలా నచ్చింది నాకు. చక్కగా దీపాలన్నీ పెట్టేసిన తర్వాత అందరం కూడా చక్కగా ఇంకా దేవుడి పాటలు అవన్నీ కూడా పాడామండి. చక్కగా గణపతి మీద ఒకటి, తర్వాత అమ్మవారి మీద ఒకటి, తర్వాత కృష్ణుడి మీద ఒకటి, అందరం కూడా కలిసి చక్కగా పాడామన్నమాట. వివిధ రకాలుగా ఫోటోలు అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. పిల్లలు చూసారా సరదాగా మండపంలో ఎలా తీసుకుంటున్నారో ఫొటోస్ అమ్మాయిలు. అందరం కూడా కలిసి కట్టుగా చేసుకున్నాం అండి. చాలా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం వినాయక చవితి అయితేను. రోజుకొక రకం ప్రోగ్రామ్ అన్నట్టుగా అయితే పెట్టుకొని చేసుకున్నాం అనమాట. మార్నింగ్ అయితే గరిక పూజ కూడా చేశారండి. నేనైతే వెళ్ళలేదన్నమాట, కొంచెం ఒంట్లో బాగోక. చాలా బాగా జరిగింది గరిక పూజ కూడా. చక్కగా దీపారాధన అంతా అయిన తర్వాత పాటలు కూడా చక్కగా పాడారు, అది కూడా వింటూ ఉండండి. సాంగ్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఏ పాట పాడదామా అని చెప్పి చూసుకుంటున్నారనమాట, గూగుల్లోని చూసుకొని పాడుతున్నాం అనమాట అందరం కూడా. అసలు అన్నదానం అయిన దగ్గర నుండి కూడా దీపారాధన పెడదామని చూస్తుంటే రోజు వర్షం పడిపోతూనే ఉన్నదండి. ఇంకా లాభం లేదని చెప్పి ఎట్టకాయలకి ఇవాళ బుధవారం నాడు అయితే పెట్టేసామన్నమాట. ఈరోజు అయితే వర్షం పడలేదు. భగవంతుడు కూడా చాలా సహకరించి మాకు అనుగ్రహించి దీపారాధన అయితే జరిపించారు. ఎందుకనండి పాటలు పాడుతూ ఉన్నాము, చూస్తుండడం దీపారాధన అయిపోయింది కదా, పాటలు అయితే పాడుతూ ఉన్నాం అనమాట, భక్తి పాటలు అన్నీ కూడా. చింతలు ఒక్కసారి జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇలా పాటలన్నీ పాడిన తర్వాత దీపారాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అయితే అందజేశారండి. సీన్ కట్ చేస్తే ఇది మరుసటి రోజు లక్ష్మీవారం నాడండి. శాంతినగర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీపారాధన మహోత్సవానికి కూడా వెళ్ళాను అనమాట. అక్కడ మా అబ్బాయి అయితే కమిటీ మెంబర్ అండి, చిన్నోడనమాట, మా చిన్నోడనమాట తను, కార్తీక్. ఇదిగోనండి అక్కడైతే చక్కగా చాలా అందంగా బొజ్జ గణపైన అయితే రంగవల్లులుగా తీర్చిదిద్దారు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నారో బొజ్జ గణపయ్య, అందంగా అత్యంత సుందరంగా అయితే వేశారనమాట ఆయన రూపాన్ని.
చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉన్నదనమాట. వెళ్ళేసరికి అయితే చక్కగా ఇంకా అలంకరిస్తూ ఉన్నారనమాట రంగులతో. అది నేను తర్వాత రంగులన్నీ వేసేసిన తర్వాత దీపాలన్నీ కూడా అమర్చారండి. సహస్ర దీపార్చన అనమాట. అంటే 1000 దీపాలు పెడతారనమాట. 1000 దీపాలు కూడా చక్కగా అన్నీ కూడా చాలా నీట్గా అయితే అమర్చారండి. చూస్తూ ఉండండి. విన్నారు కదండి. కృష్ణవేణి గారు అయితే చాలా చాలా బాగా పాడారనమాట. భక్తి గీతాలన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాడారనమాట. ఆవిడ వినే కొద్దీ వినాలనిపిస్తూనే ఉన్నదనమాట ఆవిడ పాడే కొద్దీను. ఈ లోపల ఇదిగోనండి దీపాలన్నీ కూడా చక్కగా అమర్చేసారనమాట. నూనెలు ఒత్తులు వేసేసి ఇక్కడ కూడా ఇటుపక్క ఓంకారం, అటుపక్క అయితే స్వస్తిక్ అయితే వేశారండి. అక్షంతలు నీళ్లు తార్పండి మంత్రహీనం అన్నాకరదాలోతో సర్వం శ్రీ వరసిద్ధి వినాయ దేవత పాదార విందార్పణముస్వోగస్తై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేషు అపరాజితో ఓమదాన స్వాహం సమన స్వాహ మధ్య మధ్య పాణిని సమర్ప్యామి తాంబూలాతో 2 అక్షంతలండి తాంబూలాతో అక్షతాన్ని సమర్ప్యామి कर्पूर निरांजनम वेदाहमेतमिद कर्पूर निरांजनम वेदाहमेतम पुरुषमहंतम हाविचवर्णम तम स्वस्यपारे सर्वान् रूपान् विचक्रादम अक्षतान् समर्पयामि यज्ञवेदात् अक्षतान् समर्पयामि दिव्य श्री चंदनं समर्पयामि अलंकरणार्थम् आभरणार्थं पुष्पक्षते पूजयामि केशव अक्षंत पूजयामि केशव नारायण माधव गोविंद విష్ణుమధుసూదనాథ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ మాత్రం టిఫిన్లు ఉంటాయి. ఎవరు వెళ్ళిపోవద్దు ఇంటి దగ్గర దయచేసి. ఇక్కడ విజయ్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రసాదం కూడా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జివేణి శ్రీధర్ గారికి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆదినారాయణ గారు లేదండి మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి. చూశారు కదండి. సాయంత్రం అయితే మండపంలో పూజ చేసిన తర్వాత దీపారాధన దగ్గర కూడా మరొక్కసారి పూజా కార్యక్రమం అంతా నిర్వహించిన తర్వాత దీపారాధన అయితే ప్రారంభించారనమాట. మొదటి దీపాన్ని అయితే మన వైజాగ్ ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు సతీమణి దుర్గా భవానీ గారు అయితే వెలిగించి ప్రారంభించారండి కార్యక్రమాన్ని. అయితే అందరూ కూడా ఆవిడ వెలిగించిన తర్వాత మొత్తం అందరూ కూడా వెలిగించడం అయితే స్టార్ట్ చేశారనమాట. దీపాల కాంతిలో గణపతి అయితే ఎంత అందంగా ఉన్నారో నేను నిజంగా అత్యంత సుందరంగా ఉన్నారనమాట. బుజ్జిగా చాలా బాగా వేశారనమాట ఆయన బొమ్మ రూపాన్ని అయితేను. చూస్తే కొద్ది చూడాలని అనిపించిందండి. మేము కూడా వెలిగించి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ అవి కూడా తీసుకున్నారు. మేము కూడా అదేవిధంగా సరదాగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో అటాచ్ చేస్తాను చూడండి. ఇదేనండి నేను ఈ సంవత్సరం నేను పాలు పంచుకున్న దీపారాధన కార్యక్రమాలు అయితే నచ్చింది అనుకుంటున్నాను.
ప్లీజ్ వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ మాత్రమే వేయండి ఫ్రెండ్స్. మీరు వేసే లైక్ వల్ల మా వీడియో కొంచెం పుషప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంది, మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.